ఏవైనా హెల్ప్ చేయనా ఆంటీ? వద్దులే, థ్యాంక్స్, అయిపోయింది. ఆంటీ 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 అయ్యో ఆంటీ ఆంటీ అరే ఓకే ఆంటీ? మై గాడ్, మై బ్యాగ్. ఆంటీ ఏమైంది ఆంటీ? సడన్ గా తేజుగాడి మైండ్ క్రికెట్ మోడ్ లోకి వెళ్ళింది. ఒక లూజ్ డెలివరీ ఫేస్ చేస్తున్న బ్యాట్స్మెన్ లాగా ఫీల్ అయ్యాడు. వచ్చే బాల్ బాగా షార్ట్ పిచ్డ్, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఇక సింగిల్స్ టూస్ కాదు, 4 4 4 4. ఆంటీ కొంచెం ఐస్ పడతాను, తిరగండి ఆంటీ, కొంచెం తిరగండి ఆంటీ. ఏం కాదు ఏం కాదు. 1 సెకండ్ ఆంటీ. అక్కడ కాదు, కింద. ఇక్కడ అక్కడ కాదు, కింద. ఓకే ఓకే ఇక్కడేనా? ఇంకా కిందకి. ఇంకా కిందకా? ఇంకా కిందకి. ఇక్కడ ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం లేదు. ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం లేదు. నన్ను ఏం చూడమంటారా? లేదనగా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రవి, ఒరే రవి, రవి. ఏంటి మమ్మీ? స్నానం చేస్తుంటే నీళ్లు ఆగిపోయాయి. పక్కింట్లో ట్యాప్ ఓపెన్ చేసినట్టున్నారు. వెళ్ళి కాసేపు ఆపేయమని చెప్పు. సరే. ఆంటీ 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 మమ్మీ స్నానం చేస్తుంది, కొంచెం వాటర్ ఆఫ్ చేయరా? ఆల్రెడీ చేసేసాను. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు నేను టచ్ చేయాల్సిన రైట్ ప్లేస్ ఎక్కడో నాకు తెలిసింది. ఓ, అయితే టచ్ చెయ్యి. నువ్వే పోస్ట్ ఆఫీస్, పెద్ద పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, జీపీఓ. అన్నా అన్నా ఏంట్రా? అన్నా బుంగరానికి తాడు కడుతుంటే జారిపోతుందన్నా. ఏది ఎలా కడుతున్నావు చూపించు. ఇదిగో ఇలా కడుతున్నానన్నా. అలా కాదురా, ఇలా తడిపి చుట్టాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. ఓ అలాగే, థ్యాంక్ యూ అన్నా. హే పోస్ట్ ఆఫీస్, నాకు కూడా నేర్పిస్తావా? ప్లీజ్ 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 ప్లీజ్, నాకు కూడా బొంగరం వేయడం నేర్పించవా? నేర్పిస్తే పోస్ట్ ఆఫీస్ అనను, ఓకేనా? ఏంటి వంశీరాడా టిఫిన్ కి? రాత్రి నుంచి ఏమీ తినకుండా పడుకున్నాడు, లేపితే లేవట్లేదు. హాయ్ వంశీ. హాయ్ డాలీ. అరటిపండు కావాలా? రే రాత్రి నుంచి ఏం తెలియదంటగా, టిఫిన్ చేద్దారా? వద్దు, నాకు టిఫిన్ వద్దు.
రే అలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా ఈ అరటిపండు తిను. వద్దు నాకు అరటిపండు వద్దు. రే ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది నాన్న. ఈ అరటిపండు తిను. వద్దు నాకు అరటిపండు వద్దు. రే అరటిపండు తినడానికేంట్రా? వద్దు నాకు అరటిపండు వద్దు. నా దగ్గర తీసుకురాకు. నాకు వద్దు వద్దు అరటిపండు వద్దు. త్వరగా రెడీ అవ్వు. మమ్మీ నేను ఊరెళ్తున్నాం. నేను అత్తయ్య ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. మన బర్త్డే నుంచి ఈడేదో తేడాగా ఉన్నాడు. హాయ్ బాబు గారు, హౌ ఆర్ యూ? రండి బాబు గారు రండి. ఏం బాబు మీరు ఎలా ఉన్నారు? బాగున్నా వదినా ఎరా వంశీ నువ్వెలా హాయ్ ఉన్నావు? మావయ్య. రండి బాబు గారు రండి కూర్చుందాం. లేదు బావా, ట్రైన్ కి టైం అవుతుంది, మేము బయలుదేరాలి. ఏ నాయనా మొత్తం మీద ఇలా అయినా మా ఇంటికి వచ్చావుగా. అవును బావా ట్రిప్ ఎన్నాళ్ళు? ఓ 10 రోజులు ఉంటుంది బావా. అవును నిషా ఏది? అది రాత్రి వచ్చింది వదిన హాస్టల్ నుంచి. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. మనిద్దరం డాక్టర్ ఆట ఆడుకుందామా? ఓకే. 1 minute లో నీకు ఎన్ని హార్ట్ బీట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెక్ చేయి. ఏమ్మా కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా? అవునత్తయ్య. దీనికి సెలవులు ఉన్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది, నీకు సెలవులు ఉన్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఓ 4-5 ఏళ్ళు అయింటుందా? అమ్మగారు టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా? పెడదులేగా నాగు. వంశీ బాబుకి ఏం కావాలో కనుక్కుందాం. గుర్తున్నాడా? వంశీబాబు ఎందుకు గుర్తులేడు? చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు. ఏం బాబు ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా, ఎవరైనా చేయిస్తున్నారా? మమ్మీ మమ్మీ, ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కడు కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను, సాయంత్రానికి ఆరుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు. మరి ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి? పోనీ నా డ్రాయర్ వేసుకోరా, కొంచెం లూజ్ గా ఉంటుంది. పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీస్ లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు ఇస్త్రీ బట్టలు. రాంబాబు, అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్టు ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు చిన్న పొరపాటు జరిపోయింది బాబు గారు. ఏమైంది? ప్యాంట్ చెప్పి కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది. ఉన్న ఒక్క పంటికి నువ్వు జేబు కాల్ చేసావు. ఛీ! 4 కొట్టిన ధైర్యం తేజుగాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా? అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతాంటీ, మీకు నేను ఉన్నాను. మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో. థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. చిలకడ దుంపలు కుక్కర్ లో వేసేసావా? వేసేసానంటీ. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యు ఆర్ సో ఫన్నీ. కుక్కర్ విసిల్ ఎక్కడా? అరే, నా పాకెట్ లో ఉందంటీ. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను. విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ.
ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో